నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, స్పష్టం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రం జంగిల్ రాజ్యంలా మారిపోయింది, గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలన్న వైసీపీ అధ్యక్షులు జగన్. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి, ఘన నివాళులర్పించిన యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు 35 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ విధానంలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 35 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. రాజధాని అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. అలాగే రాజధాని గ్రామాల్లో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్స్లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా, అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్, అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. MNC అంటే మెడికల్ నేషనల్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 400 బెడ్స్ 330 నుంచి 420కి, అదేవిధంగా 837 పోస్టులని మరి ఈ జియో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు. 20వ డివిజన్లోని 1,15,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు సకాలంలో చెల్లించేందుకు కార్పొరేషన్ అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ, టీడీపీ డివిజన్ అధ్యక్షులు షేక్ ఇమ్రాన్, చెన్నం సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ షేక్ హమాదీ, వెంకట్, షేక్ గౌస్ మొయిద్దీన్, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 1,15,00,000 ఎస్టిమేషన్తో ఈ వర్క్స్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. SVL కన్స్ట్రక్షన్స్ మరొక కంపెనీ, 2 కంపెనీలకి టెండర్స్ రావడం వల్ల ఈరోజు వాళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్స్గా ఉన్నారు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా దీనికి మాకు అందిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి గతంలో ఆగిపోయిన బిల్స్ క్లియర్ అయితే బాగుంటుంది, కొన్ని కోట్ల రూపాయల బిల్స్ ఇంకా రావాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అవి కూడా గౌరవ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. వాళ్ళ వర్క్స్కి ఎంతో కొంత బిల్స్ క్లియర్ అయితే వాళ్ళు కూడా
ప్రశాంతంగా మిగతా వర్క్స్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి కూడా మేము గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజ్ఞానం, వినోదాలను అందించేందుకు 3 దశాబ్దాల క్రితమే సిటీ కేబుల్ ద్వారా నాంది పలికిన మహోన్నత వ్యక్తి రామకృష్ణ అని సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంఠమనేని హనుమంతరావు తెలిపారు. రామకృష్ణ స్ఫూర్తితో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ పేరుతో నెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీతో కలిసి కంఠమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించిన మహనీయులు రామకృష్ణ అని పివి గౌరీశంకర్ గురూజీ, పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆశయ సాధన దిశగా నాణ్యమైన ప్రసారాలను, నెట్ను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు పలువురు ఆపరేటర్లు వివరించారు. సిటీ కేబుల్ వినియోగదారులు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు మా గుంటూరు సిటీ కేబుల్ ఆఫీస్ నందు మా ఫౌండర్ మెంబర్ శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి జయంతి ఉత్సవములు జరుపుకుంటున్నాం ఘనంగా. ఇది 62వ జయంతి. 30 సంవత్సరాల క్రితమే ఆయన కలగన్న ఈ డిజిటల్ ప్రపంచం ఈరోజు సాకారమవుతూ మేము ఆయన ఆశలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మా కేబుల్ సర్వీసెస్తో పాటు సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్ సర్వీసెస్ కూడా తీసుకురావడం జరిగింది 2 సంవత్సరాల క్రితము. అతి తక్కువ ఖర్చుతో ఫాస్టెస్ట్ సర్వీస్ ఇండస్ట్రీలో మా వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నాము. సో ఇలానే మా ప్రేక్షకులు మా సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్ వినియోగదారులందరూ మాకు కోఆపరేషన్ ఇస్తారని ఆశిస్తూ ఆయన జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. పేదవారికి పండ్లు, మిగతా వస్త్రములు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆయన్ని గుర్తించుకొని మరింత ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈవేళ సిటీ కేబుల్ ప్రసార మాధ్యమాలలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల ఒక న్యూస్ని కృష్ణనగర్లోని దేవాలయ వ్యవస్థ గురించి మన సిటీ కేబుల్ వాళ్ళు, న్యూస్ నెట్వర్క్ వాళ్ళు ప్రసారం చేస్తే అది లాస్ ఏంజల్స్లో చూశారు. అక్కడి నుంచి గుంటూరులో జరిగిన కార్యక్రమం అక్కడంతా చూశారంటే దానికి కారకులు ఎవరంటే రామకృష్ణ గారు. ఆయన ఈ కేబుల్ టీవీ పరిశ్రమకి స్ఫూర్తిదాత. ఆయన పెట్టిన భిక్ష అనుకొని మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నాము. ఎందుకంటే ఎన్నో లక్షల మందికి కుటుంబాలకి ఆయన ఈ ఉపాధి కల్పించి దీన్ని మాకు జీవితాంతం మా కుటుంబాలు కూడా నిలబడేటట్టుగా ఆయన చేసిన ఈ టెక్నాలజీని తీసుకొచ్చి, అట్లాగే కొత్తగా ఆయన కోరుకున్నట్టుగా ఇంటర్నెట్
సిటీ కేబుల్ వారి ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చి ప్రజలకి ఇంకా చేరువయ్యాము. ఈ వ్యవస్థ ద్వారా మొత్తం ఈరోజు గుంటూరులో 175 కిలోమీటర్ల వరకు పరిధి వరకు సిటీ కేబుల్ వ్యాప్తి చెందిందంటే అది మీ యొక్క ప్రేక్షకుల ఆదరణే. అట్లాగే ప్రతి ఇంటికి కూడా చేరువవుతున్న మా సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ ద్వారా కూడా మేము అందరం కూడా ఆపరేటర్లు అందరూ సహకరిస్తున్నాం. మీరందరూ కూడా దాన్ని వినియోగించుకుంటున్నందుకు కూడా మీకు కూడా గుంటూరు జిల్లా ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేబుల్ వ్యవస్థ మీద ఈ ఆపరేటర్లు ఈ యొక్క సంస్థ మీద ఎంతోమంది ఆపరేటర్లు మనుగడ సాగిస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఈ యొక్క సంస్థను నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఆ విషయాన్ని చెప్పడం మాకెంతో హర్షదాయకమని మేము వ్యక్తం చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు గుంటూరులో పొట్లూరి రామకృష్ణ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మన ఎండి గారి కృష్ణమోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా జరగటం అనేది మాకెంతో సంతోషం. శంకర విలాస్ పాత బ్రిడ్జి మిగిలిన పోర్షన్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక మిషన్లు భారీ క్రేన్లతో బ్రిడ్జిని బ్లాకులకు కట్ చేసి వాటిని తొలగిస్తున్నారు. రైల్వే పోర్షన్ డిమాలిష్ పనులు 1 రోజుల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు. ఈ పనులు పూర్తయితే నూతన ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. 2027 జూలై 27 లోపు నూతన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట ముస్లిం శ్మశాన వాటికను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఫిబ్రవరి 3వ తేదీన షబే భారత్కు కబరస్థాన్లో మౌలిక వసతులు కల్పించాలని తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నామని వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుండి జరగనున్నాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14న ఆర్థిక బడ్జెట్ ని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి పాలనలో ఆటవిక రాజ్యం, హద్దులు లేని బరితెగింపులు పెరిగిపోయాయని వైసీపీ అధ్యక్షులు జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షులు జగన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు పతనమయ్యాయన్న ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అడ్డగోలుగా వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతుందని విమర్శించారు. చంద్రబాబు అన్యాయమైన పాలనను ఎండగట్టాలని, ఆ దిశగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయొచ్చు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆమె కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తాను, ఈడు అశ్లీలంగా చేస్తాడు. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉండో. ఇంకోడు మంత్రి సుభాష్, ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు? ఇన్సిడెంట్ జరిగితే భయము, భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలని
చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహించాడు ఎవడు? మహిళల రక్షణ గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడడం సిగ్గుతనంగా ఉందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో తన చెల్లి గురించి దుష్ప్రచారం చేయించిన ఘనత జగన్దని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పూర్తి భద్రతతో పాటు ఆర్థికాభివృద్ధి కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో. ఎంపీ అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా అది చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి. జీజీహెచ్లో జింకానా సౌభ్రాతృత్యంతో నిర్మించిన కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవనంను సీఎం చంద్రబాబు ఈ నెల 30వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నెల 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ తమీం అంసారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందా జీజీహెచ్, ఎంసీహెచ్ బ్లాక్లను తనిఖీ చేశారు. బందోబస్త్, ట్రాఫిక్, పారిశుధ్యం తదితర అంశాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఆయా విభాగాల్లో పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, డీఎస్పీ అజీజ్, జింకానా ప్రతినిధులు బాబుల్ రెడ్డి, రామకోటేశ్వరరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ, ఉప రవాణా కమిషనర్ సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోలుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కస్కుర్తి హనుమంతరావు తెలిపారు. బృందావన గార్డెన్స్ లో దివ్యాంగుల సంక్షేమ హాస్టల్లో ఏడీ రామప్పతో వారు సమావేశమయ్యారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోటేశ్వరరావు సూచించారు. దీనికి అవసరమైన స్థలం, ఇతర సదుపాయాలను అందించేందుకు కూటమి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం అవసరమైన పరికరాలను అందించేందుకు తాను సిద్దమని హనుమంతరావు ప్రకటించారు. వీళ్లు కూడా కొన్ని ఇస్తరాకులు తయారు చేయటం కానివ్వండి, ఒక దగ్గర కూర్చొని వీరు చేయగలిగిన పనుల్ని చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైనా బిల్డింగ్ కావాలన్నా కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు ఉన్నారు, వారు కూడా సహాయం చేస్తామన్నారు. వారి దృష్టికి తీసుకుపోయి తప్పనిసరిగా వీళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఒకే దగ్గర కూర్చొని కనీసం ఒక్కొక్క షిఫ్ట్కి ఒక 50 మంది పనిచేస్తారు. అంటే గ్లాసులు తయారు చేయటం కావచ్చు, ఇస్త్రాకులు తయారు చేయటం కావచ్చు, లేదా అదేవిధంగా పేపర్ మేకింగ్ సంబంధించినటువంటి, అంటే వీరు ఏదైతే పని చేయగలుగుతారో వాటిని మళ్ళీ మార్కెటింగ్ కూడా సప్లై చేసి ప్రతి నెల చంద్రబాబు గారు ఇచ్చే 6,000తో పాటు వీళ్ళు ఒక 20,000 30,000 డ్వాక్రా సంఘాల వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు సంపాదిస్తున్నారో అదేవిధంగా మేము కూడా సంపాదించుకోవాలి అనే ఒక సంకల్పంతో వీళ్ళందరూ ఒక సంస్థగా ఏర్పడి మేము చేస్తామని చెప్పి ముందుకొచ్చారు. తప్పనిసరిగా దానికి ప్రభుత్వ పరంగా ఏమి సహాయం కావాలనో వాళ్ళకి సహాయం చేస్తూ, ఎందుకంటే రోడ్ల మీద పాపం అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఆ బాధ్యత కూడా తీసుకొని వారికి అండగా ఉండే విధంగా మా కోటేశ్వరరావు అన్నగారికి, నారాయణ స్వామి గారికి తెలియజేసి అధికారుల దృష్టి తీసుకెళ్ళి కూడా అవి కూడా పరిష్కారం అయ్యి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ నివేశ స్థలం ఇప్పించే విధంగా కూడా మేము అండగా ఉంటాము. మీకు ఏ సమస్య ఉన్నా స్వచ్ఛందంగా తెలియచేయండి. తప్పనిసరిగా మన మంచి అధికారులు ఉన్నారు, వారితో తోడ్పాటుగా ఉండి వారిని ఏ ఇబ్బంది పెట్టకుండా వారు వీరు అని లేకుండా సమానత్వంగా అందరూ మెలగాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కిమ్స్ సెక్రా హాస్పిటల్లో లిటిల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.
మెడిసిన్స్ కు విఫలమైన కాలేయాన్ని పునరుజ్జింపలేనప్పుడు కాలేయ మార్పిడి మాత్రమే ప్రాణాలను రక్షించే ఏకైక ఆశ అని ఇద్దరు బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులను జీవన్దార్ ప్రతినిధులు సంప్రదించి అవయదానం యొక్క విశిష్టతను వివరించగా అందుకు అంగీకరించిన వారి కుటుంబ సభ్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు అవయవాలు ఉపయోగించి వరుసగా 2 రోజుల్లో 2 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను కిమ్స్ సికిరా హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ సర్జరీలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ హెచ్ఓడి డాక్టర్ వేణుగోపాల్, సర్జరీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విష్ణుప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ ప్రతాప్, అనెస్థీషియాలజీ డాక్టర్ కళ్యాణ్ రామ్, రేడియాలజీ డాక్టర్ యామిని, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డాక్టర్ వెంకట చౌదరి, ఓటీ సిబ్బంది ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలో పాల్గొన్నారు. ఈ సర్జరీ అనంతరం ఇద్దరు పేషెంట్లు వారి ఆనందాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సర్జరీలో పాల్గొన్న డాక్టర్ బృందానికి, నర్సింగ్ సిబ్బందికి, హౌస్ కీపింగ్ సిబ్బందికి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఎం సురేష్ కుమార్, జీవన్దార్ ట్రస్ట్ మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్, కిమ్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ బొలినేని భాస్కర్ రావు, డైరెక్టర్ శ్రీ బొలినేని అద్విక్, యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణప్రభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్ మాట్లాడుతూ మరణాంతరం వారి అవయవాలను దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమర్చడం ద్వారా వారికి మరలా జీవించే అవకాశాన్ని కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని, అది గొప్ప విషయమని ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో గొప్ప విషయమైన ఇటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు జీవన్దార్ ట్రస్ట్ ద్వారా సమాజంలో అందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవయవాలను ట్రాన్స్ప్లాంటేషన్ రవాణా చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా గమ్యానికి తొందరగా చేరడానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కిమ్స్ సికిరా హాస్పిటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. నా అనారోగ్యాన్ని సక్రమంగా నయం చేసి ఆరోగ్యకరంగా నన్ను ఈ కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి క్షేమంగా బయటకు పంపుతున్నందుకు ఈ కిమ్స్ సంస్థ డాక్టర్ గారులైన డాక్టర్ విష్ణుప్రసాద్ గారికి, డాక్టర్ ప్రతాప్ మౌళి గారికి, డాక్టర్ చంద్రకుమార్ గారికి, డాక్టర్ వేణుగోపాల్ గారికి నా ఆరోగ్యం కోరపడిందండి తెలియపరుస్తున్నాను. We are really happy with surveys and everything. Kims Sikara Hospital and his team, they did really amazing job, and we are happy for this service. So thank you so much, Dr. Vishnu and Dr. Pratap's team, plus whole Kims Sikara team. Thank you so much for taking care of my mother and us. Thank you so much. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర, జిల్లా మైనార్టీ విభాగ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ నెల 30వ తేదీ అంజుమన్ భూముల పర్యవేక్షణ కోసం జరగనున్న ర్యాలీ గురించి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, నగరాధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా పాల్గొన్నారు. कौम की मकसद का तो आज के रोज मुझे फायदा रह जा नहीं रह जा बोले ना मुझे फायदा तो हमारा फायदा, हमारी कौम की फायदा वो बचा लेने के वास्ते हमें पीछे हटी जाए. एक बार हमें एक వైఎస్ఆర్సీపీ पार्टी रग हमारे इसमें है, हमारी कौम की रग्गा है, एक रग नहीं रग्गा है हमारा. किसका कौम को किसका है तो ये रहता हमारी कौम का रिस्पॉन्सिबिलिटी मिले ना. हमारी इसमें कमी है तो वो हमें जुड़े नहीं तो कौन जोड़ सकता है. पहले ग्लास चीज फूटे तो ग्लास का ग्लास जुड़ता, प्लास्टिक भी ग्लास जुड़ता नहीं ना. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో జరుగుతున్న 92వ శ్రీరామనామ సప్తాహంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఓంకార క్షేత్ర పాలక మండలి ఉపాధ్యక్షులు ఘంటసాల వీరకుమార్ దంపతులు, చెమిడిగంటి రామకృష్ణ శాస్త్రి దంపతులు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాప్త కాలమున బ్రాడేపేట పురవీధుల్లో నగర సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 5:30 గంటలకు బుర్ర పద్మనాభ శర్మ భగవతార బృందం చేత సీతా కళ్యాణం హరికథా కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణమూర్తి, సభ్యులు బలభద్రపాత్రుని ఉదయశంకర్, బలభద్రపాత్రుని రాధాకృష్ణ, ఆలయ అర్చక స్వాములు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ
334 రకం మినిమం 13,500 రూపాయలు, మ్యాక్సిమం 23,000 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 20,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. సూపర్ 10 మినిమం 13,600 రూపాయలు, మ్యాక్సిమం 22,500 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 20,000 రూపాయలు, మోడల్ 19,000 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000 రూపాయలు, మ్యాక్సిమం 23,000 రూపాయలు, మోడల్ 21,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000 రూపాయలు, మ్యాక్సిమం 25,000 రూపాయలు, మోడల్ 24,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 12,000 రూపాయలు, మ్యాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 22,500 రూపాయలు, మోడల్ 20,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 19,000 రూపాయలు, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355 మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,000 రూపాయలు, మ్యాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,700 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,200 రూపాయలు, మ్యాక్సిమం 9,600 రూపాయలు, మోడల్ 9,200 రూపాయలు. 341 రకం మినిమం 8,000 రూపాయలు, మ్యాక్సిమం 10,500 రూపాయలు, మోడల్ 9,600 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,000 రూపాయలు, మ్యాక్సిమం 9,800 రూపాయలు, మోడల్ 9,000 రూపాయలు. బడిగి మినిమం 8,000 రూపాయలు, మ్యాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, స్పష్టం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రం జంగిల్ రాజ్యంలా మారిపోయింది, గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలన్న వైసీపీ అధ్యక్షులు జగన్. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి, ఘన నివాళులర్పించిన యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.